సో మనమైతే ఇప్పుడు ప్రెప్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 19 వీక్స్ అవుతుంది. ఇన్ దిస్ హోల్ 19 వీక్స్ స్టార్టింగ్ నుంచి కూడా మనం ఎప్పుడు పోజింగ్ పైన అంత ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి పర్టికులర్ గా ఒక డే పోజింగ్ చేయాలి అని ఎప్పుడు పెట్టుకోలే. కాబట్టి ఈ రోజు నేను భాస్కర్ కి కాల్ చేయడం జరిగింది. వస్తా అని చెప్పిండు. వచ్చిన తర్వాత పోజింగ్ ప్రాక్టీస్ చేద్దాం అన్నాడు. కౌశిక్ ని అడిగితేనేమో కౌశిక్ ఎల్లుండి రమ్మన్నాడు. సో నేను కౌశిక్ ఎల్లుండి పోజింగ్ చేస్తాం. ఈ రోజు ఈ స్పెసిఫిక్ వీడియోలో మనం మొత్తం పోజింగ్ గురించే మాట్లాడదాం. పోజింగ్ లో ఏమేమి బేసిక్స్ ఉంటాయి ఏంటి అనేది మొత్తం భాస్కర్ దగ్గర కనుక్కొని విల్ ట్రైన్ విత్ హిమ్. ఈ రోజు బ్యాక్ డే మనది. సో బ్యాక్ వర్కౌట్ చేసి తర్వాత పోజింగ్ చేద్దాం. ఓవరాల్ ఇప్పటి వరకు మన బాడీ వెయిట్ అయితే 12.5 13 kg డ్రాప్ చేసినాం. నా బాడీ వెయిట్ 65 kgs to 66.5 kgs అరౌండ్ ఫ్లక్చువేట్ అవుతుంది. అంటే ఈ రోజు 65, రేపు 64.8, ఈ రోజు మళ్ళీ 65.3 అట్లా ఫ్లక్చుయేషన్స్ అనేవి కామన్ గా జరుగుతూ ఉంటాయి నా బాడీలో. స్టార్టింగ్ నుంచే చెప్తున్నది. సో అది కామన్ గా మన బాడీలో జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే లైఫ్ ఈజ్ గోయింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. ప్రెప్ అయితే బాగానే నడుస్తుంది. డైట్ ఈజ్ ఆన్ పాయింట్, ఎవ్రీథింగ్ ఆన్ పాయింట్. చీట్ చేయలే ఇప్పటి వరకు. లాస్ట్ ఇయర్ మనం ఎప్పుడైతే ప్రెప్ చేసినామో ఫోటోషూట్ కోసం, ఆ టైంలో మనం అంత కన్సిస్టెంట్ గా ఏది చేయలే. అప్పుడే చీట్ చేసేటోళ్ళం. అప్పుడే మండి బిర్యానీ అని, అప్పుడే బావర్చి అని, ఏదో ఒకటి ఇంకా ఛాయలు తాగడం అది ఇది అని కూడా చిన్న చిన్న చీట్ చేస్తుండే. బట్ దిస్ టైమ్ ద గోల్ ఈస్ డిఫరెంట్. స్టేజ్ పైన మనం కండిషన్ మంచిగా చూపించాలంటే ఓవరాల్ బాడీ, డైట్, కండిషనింగ్, పోజింగ్ ప్రతి ఒక్కటి 100% ఉండాలా. ఓవరాల్ అన్ని కలిపి ఒకటి పాయింట్స్ చేసుకుంటా 10 పాయింట్స్ అవుతాయి. రైట్. సో అట్లా ఒకటి చేసుకుంటా అన్ని ఇంప్రూవ్ చేసుకుందాం మనం. ఇప్పటికైతే గోయింగ్ గుడ్. వీ హ్యావ్ సమ్ టైమ్. ఇంకొక హాఫ్ అన్ అవర్ వరకు ఉంది టైం. తినేసి మెల్లగా పోదాం. ఇన్ ద మీన్ టైం నాకు చాలా మంది అడుగుతుండేకి హూ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫిట్నెస్ కాంటెంట్ క్రియేటర్ లేకపోతే కాంటెంట్ క్రియేటర్ అని. సో నేను స్టార్టింగ్ నుంచి కూడా బాగా ఫాలో అయ్యేది యశానంద్, సాకేత్ గోఖలే, సింగా, మన్ను, వీళ్ళ నలుగురిని బాగా చూస్తుండే. ఒకవేళ వీళ్ళందరిలోంచి బెస్ట్ ఆఫ్ అంటే సాకేత్ అని చెప్తా డెఫినెట్లీ. ఎందుకంటే క్వాలిటీ వైజ్, ఎస్థెటిక్స్ వైజ్, వీడియో క్వాలిటీ కానివ్వండి, సినిమాటిక్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి. సో ఆయన దగ్గర నుంచి కూడా నేను చాలా కంటెంట్ నేర్చుకుంటా. లైక్ ఎట్లా తీయడం, ఫ్రేమింగ్ ఎట్లా పెట్టాలి ఏంది అనేది ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా. సో చాలామంది అంటుంటారు కదా కాపీ ఆఫ్ సాకేత్ గోఖలే అది అని. అట్లేం లేదు, కాపీ ఏం లేదు. జస్ట్ గెటింగ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద కాంటెంట్ అండ్ ట్రైంగ్ టు ప్రొవైడ్ ద సేమ్ ఫర్ యూ ఆల్. రైట్. మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నా అట్లాంటి కంటెంట్ని. సో ఇది మన టోటల్ బ్యాగ్, జిమ్ బ్యాగ్. దీనిలో మొత్తం క్రియేటర్ కిట్ అనమాట. లైక్ మన కెమెరా, ట్రైపాడ్లు, గింబల్ అండ్ ఆల్సో మన మీల్స్, ప్రోటీన్ డబ్బా, బట్టలు ప్రతి ఒక్కటి పెట్టుకోవచ్చు. ఇది జనరల్గా ఏమంటారు దాన్ని, డికాథ్లాన్లో క్రికెట్ బ్యాగ్ దొరుకుతుంది కదా, క్రికెట్ కిట్. సో ఆ బ్యాగ్ తెచ్చుకున్నా. మనకు వేరే ఆప్షన్ దొరకలే. డైరెక్ట్ జిమ్ పోయినాక భాస్కర్ బ్రౌన్ కలిసి బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో జిమ్ దగ్గరికి అయితే వచ్చేసినాను. ఆల్మోస్ట్ కిందనే ఉన్నా. సో భాస్కర్ భాయ్ ఇంకొక 5 minutes వస్తారట. భాస్కర్ కోసం వెయిట్ చేస్తున్నాడు. వచ్చిన తర్వాత కలిసి జిమ్ పోదాం. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. లైక్ చాలామందికి చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. లైక్ నేను ఈ ఫిట్నెస్ పాడ్కాస్ట్ సిరీస్ అని చెప్పినా కదా, లైక్ ఇట్లా ఫిట్నెస్ సిరీస్ చేస్తా అందరితోటి ఒక్కొక్కరితో అని. సో అది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ భాస్కర్ తోటి చేద్దాం, నెక్స్ట్ గౌరవ్, తర్వాత ఈశ్వర్, తర్వాత కౌశిక్లీ, అట్లా ఒకరితోటి ఆల్మోస్ట్ మన కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కరితోటి కవర్ చేద్దాం. కొత్తగా వచ్చే యూట్యూబర్లు, ఇప్పుడు వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఎవరైనా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి నాతోటి కొలాబ్ చేయాలనుకుంటే జస్ట్ మెసేజ్ చేయండి నాకు, లేకపోతే ఈమెయిల్ చేయండి. మీతో కూడా కొలాబ్ చేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక కొత్త యూనిక్నెస్, ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక కొత్త ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకి తెలియనిది. సో నాకు ఆ కొత్తదనం కావాలా. హాయ్, నమస్తే. నమస్తే. 2 bloggers in 1 frame. లెట్స్ గో. సాల్సెవెన్స్ ఇప్పుడే వచ్చిన, లైక్ 5 minutes అవుతుంది. సో దిస్ ఈజ్ భాస్కర్. మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోతే లెట్ మీ ఇంట్రడ్యూస్ భాస్కర్ టు యూ. హౌ వాజ్ ద ట్రావెల్ ఎక్స్పీరియన్స్? 1 hour అక్కడి నుంచి ఇక్కడికి 1 hour కదా. 1 hour తోలు తీరిపోయింది. రోడ్స్ అంతా అసలు నేను ఈ బ్యాగ్ వేసుకొని ఇట్లా నార్మల్ గా నుంచుంటే మొత్తం ఇట్లా బ్లడ్ అయిపోతుంది కదా. ఇమాజిన్ వన్స్ యూ లోడ్ కార్బ్స్, పూరా టిప్లీట్ అయ్యి కార్బ్స్ లోడ్ చేసినాక చలో స్టార్ట్ చేద్దామా. సో నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు అందరూ? అఫీషియల్లీ స్టార్టింగ్ ద వీడియో హియర్ ఇన్ ద జిమ్ విత్ భాస్కర్ భాయ్ అండ్ ఆకాష్, ఇంకా ఆకాష్ వాళ్ళ ఫ్రెండ్. సో ఆకాష్, వీళ్ళిద్దరూ మన కౌశిక్ క్లయింట్స్. వీళ్ళ పోజింగ్ కూడా కొంచెం చూద్దాం అని చేద్దాం. ఈ వీడియో చాలా లెంతీ ఉంటుంది.
ఒకవేళ పచ్చిగా ఒక movie లా చెప్పాలంటే ఉంటది. లైక్ ఒక 1.5 hour వీడియో ఇది, లాంగ్ లెంత్ వీడియో. దీనిలో మీకు మస్తు ఉంటాయి. నాట్ ఓన్లీ జస్ట్ ఈ వర్కౌట్ వీడియోలే కాదు, మొత్తం ఫిట్నెస్, పోజింగ్, కేటగిరీస్ గురించి, బాడీ బిల్డింగ్ పోజెస్ గురించి, అండ్ పాయింట్స్ ఎట్లా మనకు స్టేజ్ పైన పాయింట్స్ ఎట్లయితే అడ్వాంటేజ్ ఉంటుంది, ఎట్లా తగ్గుతాయి ఏంది, ప్రతి ఒక్క ముచ్చట నేను మీకు ఈ వీడియోలో చూపిస్తా. వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు మంచిది. ఇఫ్ యు ఆర్ కంప్లీటింగ్ ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. చేయకపోతే ఒకవేళ మీకు నా వీడియో చూడడం ఇష్టం ఈ రోజు ఐ థింక్ 3 of them ఆల్ ఇన్ క్లాసిక్. ఐ గెస్ కొద్దిగా లైక్ క్లాసిక్ ఏ మోస్ట్ ఉంటది పోజింగ్ గురించి. ఫిట్నెస్ గానీ అదర్ కేటగిరీస్ గానీ ఏదైనా కావాలి అనుకుంటే ఇన్ అప్కమింగ్ డేస్ ప్రాపర్ గా అన్ని కేటగిరీస్ గురించి ప్రాపర్ గా షూట్ చేసి పోస్ట్ చేస్తాం. ఈ రోజు మాత్రం పర్టికులర్ గా క్లాసిక్ అండ్ బేసికలీ స్మాల్ వర్కౌట్ సెషన్ వీఆర్ డూయింగ్, నాట్ టూ ఇంటెన్స్ అండ్ ఆల్, బట్ బేసికలీ టుడే ఇట్స్ ఆల్ అబౌట్ పోజింగ్, దెన్ హౌ పోజింగ్ విల్ బి, మళ్ళీ బేసిక్స్ ఏంటి, ప్రతి ఒక్కటి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఓన్లీ క్లాసిక్. ఎస్, క్లాసిక్ ఫిజిక్ మెయిన్. ఇప్పుడు ఈ క్లాసిక్ ఫిజిక్ లో మనకు టోటల్ ఇట్లా అండర్ 30, అండర్ 23, మళ్ళీ నోవైస్, ఫస్ట్ టైమర్, ఓపెన్ 5 కేటగిరీస్ ఉన్నాయి. అండర్ 19, అండర్ 23, టీనేజర్ అనే ఒకటి, మళ్ళీ అదర్ లైక్ ఏజ్. నేను ఇప్పుడు ఆ క్లాసిక్ ఫిజిక్ ఒక్క దానిలోనే ఓపెన్ క్లాసిక్ ఫిజిక్, ఓపెన్ చేయొచ్చు, ఫస్ట్ టైమర్స్, ఇంకోటి అండర్ 20, అండర్ 30. ఇవి 3 అనుకుంటున్నా. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఫర్ అ ఫస్ట్ టైమర్, ఓకే, ఫస్ట్ టైమర్ అయితే నువ్వు ఎన్ని క్లాస్ లైక్ సేమ్ క్లాసిక్ ఫస్ట్ టైమర్ ఆడొచ్చు, ఓపెన్ ఆడొచ్చు, నోవాయిస్ ఆడొచ్చు, ఇంత ఆడొచ్చు. నేను ఇవి 3 ఆడదాం. నీకు కావాలంటే 3 times ఆన్ స్టేజ్. దిస్ 3 ఆన్ స్టేజ్. ఛాన్సెస్ సరికి ఒకవేళ నేను ఒకటే కంప్లీట్ చేస్తే మేబీ డిసప్పాయింట్మెంట్. 3 ఉంటే ఒకటన ఉంటది కదా. సో నీకు ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, సి నేను దిస్ టైం లైక్ ఐ డిడ్ ఫిట్నెస్ మోడల్. ఇప్పుడు భాస్కర్ ది 2 times గోల్డ్ వచ్చింది కదా. 2 times కంప్లీట్ చేసినట్టు 2 times గోల్డ్ వచ్చింది. సో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం అనేది మన మెయిన్ మోటివ్. ఇప్పుడు నాకు ట్రైనింగ్ లో ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 4 years. ఓకే, ఈ 4 years లో నేను నేర్చుకున్నవి నేను మీకు చెప్తా. అట్లనే మనతో పాటు ఉన్నవాళ్ళు, మనకన్నా సీనియర్స్ ఉంటారు ఫీల్డ్లో, సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా నేను మీతో షేర్ చేస్తా. ఓకేనా? ఇట్స్ నాట్ లైక్ నేను ఒక్కడనే గురు అవ్వాలని కాదు. నేను ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి చెప్తాను, కలిసి గురు అవ్వాలి. ఆకాష్ని కూడా నేను స్టార్టింగ్ నుంచే సపోర్ట్ చేస్తా ఉన్నా. లైక్ నేను కంప్లీట్ చేయను అంటే కూడా చెయ్యో గివ్ ఇట్ ట్రై అంటే మొత్తానికి చెప్తున్నాడు అట్లా. అండ్ ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ ఈ వీడియోలో కలర్స్ అవి ఇవి సగా లేకపోతే, ఎందుకంటే నేను ఏదో కొత్తగా పిక్చర్ ప్రొఫైలు, ఆ కలర్ ప్రొఫైల్ లట్స్ అని కూడా ఏమేమో కొత్తగా ట్రై చేస్తున్నా, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. సో ఎడిటింగ్ అయిన తర్వాత ఎట్లుంటుందో తెలియదు, బట్ కెమెరాలో అయితే మంచిగా కనిపిస్తుంది వీడియో. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. 4 sets, బార్బుల్ ఇదేంది కేబుల్ పుల్ ఓవర్ 4 sets, తర్వాత స్ట్రైట్ ఆర్మ్ పుష్ డౌన్ ఒక 4 sets, ఇంకొకటి ఒక 4 sets కొడదాం. 4 variations, 4 sets కొట్టేసి క్విక్ వర్కౌట్ సెషన్ కంప్లీట్ చేసుకొని లాస్ట్ కి పోజింగ్ చేద్దాం. లెట్స్ గో. ఈజీ. అక్కడ వేసేయండి, జల్దీ కొట్టేసాం. సో ఈ వర్కౌట్ మధ్యలో ఏం మాట్లాడాం మేము, మొత్తం ప్రాపర్గా జల్దీ వర్కౌట్ చేస్తాం. ఈ మధ్యలో కొంచెం ఈ వీ టేపర్, లోవర్ బ్యాక్ వీటిని గ్రో చేసుకొని ఏమేమి టిప్స్ మనం ఫాలో అయినాం స్టార్టింగ్ నుంచి అనేది నేను చెప్తా ముందల. బట్ లెట్స్ గో. ఫస్ట్ అయితే అన్ని కంప్లీట్ చేద్దాం, తర్వాత లెట్స్ గో. బాయ్, పంప్ కవర్ ఇప్పట్లేదు. బాడీ లేదు బ్రో నాకు. ఎవరో ఏదో మాట్లాడుతున్నారు. మనం న్యాచురల్ అథ్లీట్స్ కాబట్టి ఇది వేసుకోవడం మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు జిమ్ పోతాడో లేదా అన్నట్టుందిలే. సో దాట్ ఈస్ వాట్ న్యాచురల్ బాడీ బిల్డింగ్ ఇస్. బట్టలు వేసుకుంటే అసలు ఏం కనిపించదు, బాడీ ఉన్నట్టు కూడా అనిపించదు. జిమ్ పోతాడా ఐడు అనిపిస్తుంది. నేను ఇట్లానే కొత్త బట్టలు వేసుకొని ఒకవేళ జిమ్ పోతే, ఏదైనా కొత్త జిమ్కి వెళ్ళి ఆడ ఏదైనా అడిగితే పర్సనల్ ట్రైనర్ కావాలా, మెంబర్షిప్ కావాలా అని అడుగుతారు. అట్లున్నాం మనం. లోపల చాలా ఉంది. ప్రముఖ రిపినంగా చూపిస్తాం మీకు. లాస్ట్ ఒక 10 days 15 days నుంచి నా బాడీ వెయిట్ సేమ్ ఉంది, మెయింటైన్ అవుతుంది, కొంచెం డ్రాప్ అవుతుంది. దాని అర్థం అట్లే బాడీ ఫ్యాట్ అట్లే ఉంది, లేకపోతే ఫ్యాట్ లాస్ అట్లే ఆగిపోయిందని కాదు, స్లోగా డ్రాప్ చేస్తున్నామని అర్థం. దానిలో కొంచెం తెలివిగా, కొంచెం క్రియేటివ్గా చేస్తున్నా. మనకి డైలీ కార్డియో 2 hours ఉంటే నేను ఆల్టర్నేట్ డేస్లో 3 hours చేసి ఒకరోజు రెస్ట్ తీసుకుంటున్నా. సో వీక్కి 5 days కార్డియో, 2 days రెస్ట్. రికవరీ అవుతుంది, ట్రైనింగ్ అవుతుంది, ఇది కూడా అవుతుంది. అట్లా
కంటెంట్ కూడా అవుతుంది. కంటెంట్ అంటే ఇక తప్పదు, చేయాల్సి వస్తుంది అంతేగా మరి. నాకు యాక్చువల్గా తెలియదు తెలుగు వస్తుందని. ఎవరికి? నాకా? స్టార్టింగ్ లో హిందీలో మాట్లాడండి ఎవరి చేతిలో? మీతో. బ్రో మదర్ టంగ్ ఇస్ కంప్లీట్ తెలుగు, బట్ ప్రాపర్ నాట్ ఆంధ్ర సైడ్, కర్ణాటక, బట్ మదర్ టంగ్ ఇస్ తెలుగు. మామ వచ్చి హిందూపూర్ సైడ్. కొంతమంది అయితే నార్త్ అనుకున్నారు నన్ను. నేను కూడా సేమ్. సి పీపుల్ థింక్ దట్ మూడ్ స్వింగ్స్ అంటే ఏంటో అనుకుని, యాక్చువల్ మూడ్ స్వింగ్స్ అంటే ఏమీ ఉండదు బ్రో. సి ప్రతి చిన్నదానికి నీకు కోపం పిచ్చి పీక్స్ లో వస్తుంది. కొంచెం ఎవరైనా చాలా ఇరిటేటెడ్ గా, కొంచెం అనాయింగ్ ఉన్నా ఈజీగా అనాయ్ అయిపోతావు. సో ఇది స్మాల్ స్మాల్ థింగ్స్ కూడా ఈజీగా ట్రిగర్ అవుతావు. అది లైక్ మూడ్ స్వింగ్స్ అని. మూడ్ స్వింగ్స్ అంటే ఏదో ఆ మూడ్ వచ్చింది అది ఇది అనుకోవడం కాదు. సో మూడ్ స్వింగ్ ఇస్ జస్ట్ లైక్ స్మాల్ స్మాల్ థింగ్స్ అంతా పెద్దగా థింక్ చేయడం, ఓవర్ థింకింగ్ ఎస్పెషలీ. అలా హైదరాబాద్ ఆడదామా? వద్దు, ఎంజాయ్ చేస్తా. హైదరాబాద్ షో ఎంజాయ్ చేస్తా. జస్ట్ ఐ వాంట్ టు సీ యూ గైస్ ఆన్ స్టేజ్. ఈసారి మొత్తం తెలుగు ఫిట్నెస్ కమ్యూనిటీ స్టేజ్ ఎక్కుతుంది కాబట్టి ర్యాంప్ ఉంటుంది. ర్యాంప్ హ్యూజ్ కనిపిస్తున్నారా? అయ్యప్ప. ఇప్పుడు ప్రాపర్ గా సి 22% ఉంది బాడీ ఫ్యాట్ నాకు. Crazy ra. So let's go. Hold. Squeeze. Squeeze. Go. Hold for 2 seconds. Hold. Hit. Fail. Push. Push. Last one squeeze. One last squeeze. Push. Yes. Push. One more you can. Open చేయి. ఇంకా. వెనక్కి push చేయి. Hold now. ఇది crazy. Full. Dead. Still failure. 21 reps వచ్చినాయి. బ్యాక్ డే మాత్రం మజా వస్తుంది. Back is my favorite. Please hold. Slow. Hold. Slow. Pull. Hold. Partials there. 5 partials there. 1, 2, 3. Sir, 2 more. Sir, got it. Last one. Crazy. సో ఈ మొత్తం బ్యాక్ వర్కౌట్స్లో నాకు ఫేవరెట్, అన్నిటికన్నా ఫేవరెట్ అనేది ఇందాక చేసినాం కదా ఒకటి, మెషిన్ రోయింగ్. అది నా ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ అది. ఎందుకంటే అది లోవర్ బ్యాక్లో నాకు మైండ్ మజిల్ కనెక్షన్ ఆ మెషిన్ ఇచ్చినంత ఏది అది అంత కరెక్ట్ ఉంటుంది, పర్ఫెక్ట్ ఉంటుంది.
Come on. Fuck. Spread. Fuck. ఓపెన్ ఇంకా హ్యాండ్స్ కొంచెం వెనక్కి పెట్టు. ఓపెన్ చేయి ఇప్పుడు. అది లాట్ స్ప్రెడ్. బ్యాక్ ని వెనకకి తీసుకెళ్ళకు, జస్ట్ స్టే హియర్. స్లో రిలీజ్. హోల్డ్, ఇక్కడ హోల్డ్ చేయి ఒక సెకండ్. సో మొత్తానికి వర్కౌట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ద మెయిన్ పార్ట్ ఆఫ్ దిస్ వీడియో పోజింగ్. ఈ పోజింగ్ చేసే ముందు కొన్ని బేసిక్స్ ఉంటాయి, అవి నాకు కూడా తెలీదు. మొన్న చెప్తే నేను విన్నా, మీకు కూడా నిన్న కొంచెం పైన చెప్పిన. బట్ ఈరోజు భాస్కర్ బ్రో మీకు కరెక్ట్గా చెప్తాడు. అంటే ఐసిఎన్లో బేసిక్గా పోజింగ్ దేనిలో పాయింట్స్ ఎక్కువ కన్సిడర్ చేస్తారు, ఎట్లాంటి పోజెస్ ఎట్లాంటి కేటగిరీలో చేయాలా, ఎట్లాంటి పోజెస్ ఎక్కడ చేయొద్దు ఏంటి అనేది ప్రతి ఒక్కటి చెప్తాడు. చెప్పు బ్రో. సో యాక్చువల్లీ క్లాసిక్ మీన్స్ క్లాసిక్ బాడీ బిల్డింగ్. పీపుల్ వాట్ దే డూ, క్లాసిక్ మరి బాడీ బిల్డింగ్ మిక్స్ చేస్తారు. ఓకే, సి మరి ఇఫ్ యు ఆర్ డూయింగ్ నేషనల్ ఫెడరేషన్స్, ఎవ్రీ ఫెడరేషన్ పోజింగ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇఫ్ యూ టేక్ ఐఎఫ్బిబి అండ్ నేచురల్ షో ఐసిఎన్, ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్. ఓకే, క్వార్టర్ టన్స్ మెన్స్ ఫిజిక్ లో కొంచెం సిమిలర్ ఉంటుంది, మళ్ళీ క్లాసిక్ క్వార్టర్ టన్స్ కొద్దిగా సిమిలర్ ఉంటుంది. బట్ క్వార్టర్ టన్స్ ఇన్ క్లాసిక్ ఐఎఫ్బిబిలో కానీ అందులో కొంతమంది ఇది చేస్తారు. బట్ ఇన్ ఐసిఎన్ అలా ఉండదు. క్వార్టర్ టన్స్ ఆల్వేస్ లైక్ ఫ్రంట్ డబల్ బైసిప్స్ ఇలా ఉంటుంది. మాకు కావాలి అంటే ఇలా హ్యాండ్స్ ఓపెన్ పెట్టచ్చు. మళ్ళీ సైడ్ చెస్ట్ కొందరు ఏం చేస్తారు, ఇలా చేస్తారు. ఓకే, ఇన్ ఫ్రీ పోజింగ్ అనాలి కావాలి అంటే ఒక్క పోజ్ అలా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ క్వార్టర్ టన్స్, ఓకే, ఐదర్ యూ షుడ్ డూ లైక్ దిస్, ఐదర్ యూ షుడ్ డూ లైక్ దిస్. ఓకే, మళ్ళీ బ్యాక్ డబల్ బైసిప్స్ యాజ్ యూజువల్ నార్మల్ క్లాసిక్ స్టైల్ ఇలా చేసి లోవర్ బ్యాక్ యాక్టివేట్ చేసుకుని హ్యాండ్స్ ఓపెన్. మళ్ళీ ఇటు సైడ్ కూడా సేమ్ హ్యాండ్స్ ఐదర్ లైక్ దిస్, ఐదర్ లైక్ దిస్. ఇన్నే క్వార్టర్ టన్స్ ఉంటాయి. ఇది తప్పి మళ్ళీ మీకు ఇనిషియల్గా ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఐసిఎన్ ఎస్పెషల్లీ వచ్చిన తక్షణం లైక్ ఇనిషియల్ స్టేజ్ ఇట్ సెల్ఫ్ దే విల్ గివ్ వస్తారు ఫ్రంట్ సిమెట్రీ రౌండ్ లైక్ ప్రాపర్ స్టాండ్స్ కానీ ఇది కానీ కావాలి అంటే ఇలా కానీ ఎనీ స్టాండ్స్ మీకు ఇష్టం వచ్చిన స్టాండ్స్, యువర్ ఫేవరెట్ స్టాండ్స్ ఎక్కడ మీరు బాగా కనిపిస్తారో అలా స్టాండ్ తీసుకోవచ్చు. ఐదర్ ఇఫ్ యూ థింక్ యువర్ ఫ్రేమ్ విల్ లుక్ గుడ్ లైక్ దిస్ ఆర్ ఇలా, లేకపోతే ఇలా లుక్ గుడ్ ఆన్ యూ. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా. ఇప్పుడు వాట్సాప్ అడిగితే తినకు ఐదర్ దిస్ పోజ్ ఆర్ దిస్ పోజ్, it will be complete dominant because of his arm size and back width. If he hit this pose or back double biceps, complete dominance. That too with vacuum, he look literally huge. అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పోజ్ బాగా కనిపిస్తుంది. సో అలా ఫస్ట్ వచ్చిన తక్షణము గివ్ స్టాండ్స్ ప్రాపర్లీ. దట్ ఈస్ వేర్ ఈ ఫస్ట్ స్టెప్. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ సెల్ఫ్ బెస్ట్ ఇంప్రెషన్ ఆల్వేస్. సో ఫస్ట్ ఇంప్రెషన్ వెళ్ళి నించినప్పుడు ఓకే వీడు స్టేజ్ మీద నించున్నాడు అప్ప కడక్, ఓకే ఈజ్ ద వన్. అలా మీకు ఏ పోజ్ బాగుంటుందో
అది తీసుకోండి. అయిన తర్వాత ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఐసిఎన్, ఎస్పెషల్లీ ఐఎమ్ టాకింగ్ నౌ అబౌట్ ఐసిఎన్. సో వచ్చిన తక్షణం దెన్ జయచార్య లైక్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విజ్ దర్. సో తన ప్రెసిడెంట్ ఆఫ్ ఐసిఎన్, సారీ. సో తను మీకు గైడెన్స్ ఇస్తారు. ఓకే, ఫ్రీ పోజింగ్ అని, క్లాసిక్ ఓన్లీ క్లాసిక్ మాత్రమే మీకు స్టార్టింగ్ ఫ్రీ స్టైల్ లెక్క వస్తుంది. సో బాడీ బిల్డింగ్ అన్ని స్టార్టింగ్ మీకు మస్కులారిటీ రౌండ్ క్వార్టర్ టర్న్స్ ఉంటుంది, లాస్ట్ లో మీకు ఫ్రీ పోజింగ్ వస్తుంది. ఓన్లీ క్లాసిక్ మీకు ఫస్ట్ లోనే ఫ్రీ పోజింగ్ ఉంటుంది. ఫ్రీ పోజింగ్ మీ ఇష్టం బ్రో, ఎలా చేస్తారో అలా చేయండి, బట్ డోంట్ హిట్ బాడీ బిల్డింగ్ పోజెస్. క్లాసిక్ మీన్స్ హిట్ క్లాసిక్ పోజెస్. సో classic means always keep it classic. See, front double biceps, then side chest, then back double biceps, then side chest. If you know good aesthetic poses, either you can go down and hit, either kavalante ila poses cheyadam. Always in classic try to hit vacuum. That's the main thing. Okay, so inte mari classic ki idi tappi mali basic quarter turns whatever I mentioned as usual. Side chest it will be like this, then front double biceps, then back double biceps, then side chest. So ఇంకా డీటెయిలింగ్గా అక్కడ జుంబా రూమ్కి వెళ్ళి ప్రాపర్గా మాట్లాడుకుందాం. అండ్ ఐ థింక్ మీకు బేసిక్స్ అర్థమయ్యే ఉంటాయి పోజింగ్లో ఏమేమి ఉంటాయో. నేను వేరే ఇద్దరు ముగ్గురు ఆల్రెడీ లైక్ ఐసిఎన్ కంప్లీట్ చేసిన వాళ్ళని అడిగిన, బట్ దే ఆర్ నాట్ జెన్యున్లీ టెల్లింగ్కి ఎట్లా చేస్తే బెటర్ ఉంటుంది, ఎట్లా చేస్తే బెటర్ ఉంటుంది. లాట్ ఆఫ్ క్లాసిక్ ఫిజిక్ గురించి నేను అడిగినప్పుడు పోజెస్లో దే ఆర్ షోయింగ్ దిస్. ఇది క్లాసిక్ ఫిజిక్లో సైడ్ చెస్ట్ ఇట్లా చూపిస్తుండే, బట్ ఇది ఆర్ ఇది మనం చేయాలా లైక్ బ్రోసెడ్. నేను మొన్న ఒక బ్రోషర్ కూడా వచ్చింది ఐసిఎన్ది రూల్స్ది కొత్తగా, లైక్ కేటగిరీ వైజ్ పోజింగ్ ఎట్లా చేయొచ్చు అని చూపించినారు. ఫ్రంట్ డబుల్ బైసెప్, సైడ్ డబుల్ బైసెప్, బ్యాక్ డబుల్ బైసెప్ అండ్ సైడ్ చెస్ట్. సైడ్ చెస్ట్ ఏ అండ్ బి, ఫ్రంట్ డబుల్ బైసెప్ అండ్ బ్యాక్ డబుల్ బైసెప్. సో ఈ 4 పోసెస్ది మనకు ఒకటి వచ్చింది. దానిలో కూడా నేను చూసినట్టయితే మొత్తం ఇవే పోజెస్ ఉన్నాయి. సైడ్కి ఇది, బ్యాక్కి, ఈ ఆర్మ్స్ ఏవైతే ఈ చేతి ఫింగర్స్ ఏవైతున్నాయో ఇలా కొంచెం ఓపెన్ పెడితే క్లాసిక్లో కొంచెం లుక్ మంచిగా వస్తుంది, ఎస్థెటిక్ ఉంటుంది. సో లైక్ మొన్న నేను ఒక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ కూడా ఒకటి ఫోటో పెట్టినా కదా బ్రో, ఇట్లా బ్యాక్ ఇట్లా చేసినప్పుడు క్రేజీ, దట్ వాజ్ లుకింగ్ క్రేజీ. నాది నాకు ఒక ఇది వచ్చింది, ఊపు వచ్చింది, అరే మస్తుందిరా ఫిజిక్ అన్నట్టు అనిపించింది. సో దాట్ వాట్ లైక్ కొంచెం కొంచెం చిన్న చిన్న చేంజెస్ విల్ ఎఫెక్ట్ అలాట్. మళ్ళీ కూడా ఇంకొక టాపిక్. సో ఇప్పుడు క్లాసిక్ మీన్స్ ఆల్వేస్ ఏం చేస్తారు, లైక్ బిగినర్స్ కానీ ఏదైనా కానీ ఫ్రీ స్టైల్ పోజింగ్కి వెళ్ళిపోతారు. ఓకే, ఇఫ్ యూఆర్ కంప్లీట్లీ బిగినర్, ద వన్ థింగ్ ఐ సజెస్ట్ ఇస్ ఫస్ట్ మీరు క్వార్టర్ టర్న్స్ నేర్చుకోండి, బేసిక్. ఓకే, ఐఎమ్ నాట్ టెలింగ్ ఇదే నేర్చుకోండి అని, అట్లీస్ట్ నో యాక్టివేట్ హౌ టు యాక్టివేట్ యువర్ మజిల్స్ ప్రాపర్లీ. ఓకే, ఇప్పుడు సైడ్ చెస్ట్ చేస్తున్నారంటే ఓకే ఏ మజిల్ చూపిస్తారు, ఇక్కడ షోల్డర్ కనబడుతుంది, దెన్ యూ విల్ షో అప్ యువర్ ఆర్మ్స్, దెన్ ఇక్కడ ఈ ఫ్రేమ్ లో ఉంటే కొంచెం బ్యాక్ లో ఈ ఫ్రేమ్ లో ఉంటే ఏదేది చూపిస్తారు. ఓకే, యూ విల్ షో అప్ యువర్ హ్యామ్ స్ట్రింగ్స్, దెన్ యూ విల్ షో అప్ యువర్ కాఫ్. ఇలా ట్విస్ట్ చేసినప్పుడు ఇక్కడ కాఫ్ కనబడుతుంది. ఏమేమి ఇప్పుడు సైడ్ ఫ్రేమ్ ఇస్తున్నారంటే ఏ మజల్ మీకు షో అప్ అవుతుంది జడ్జెస్ కు, ఈచ్ అండ్ ఎవ్రీ మజల్ యూ షుడ్ షో. ఫ్యూ పీపుల్ వాట్ దే డూ, లోవర్ బాడీ కంప్లీట్ గా ఫ్రీ వదులుతారు, ఇలా పోస్ట్ చేస్తారు, ఇక్కడ మాత్రం ఇలా స్క్వీజ్ చేయడం, లేకపోతే చెస్ట్ ఊరికే ఇలా స్క్వీజ్ చేయడం అలా చేస్తారు. దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ఓవరాల్ సైడ్ బాడీ మొత్తం కంప్లీట్ బాడీ మీరు లైక్ ఫోకస్ చేయాలి. సైడ్ పోజ్ ఏది ఉందో సైడ్ సిమెట్రీ పోజ్ కంప్లీట్ బాడీ మీరు ఫోకస్ చేయాలి. ఇక్కడ ఉంటారు, ఓకే, యూ విల్ కీప్ దిస్ లెగ్, ఓకే, హియర్ యూ విల్ బి షోయింగ్ అప్ యువర్ కాఫ్. మళ్ళీ ఈ లెగ్ ఇలా పెడతారు, పైనుంచి కింద వరకు ప్రతి ఒక్క మజిల్ ని చూపించాలి. ఇక్కడ కాఫ్, బ్యాక్ డబుల్ బైసెప్ లో కూడా సేమ్, బ్యాక్, లోవర్ బ్యాక్, హ్యామ్ స్ట్రింగ్స్, కాఫ్స్ అండ్ ఆల్సో గ్లూట్స్, మొత్తం ఓవరాల్ అన్ని చూపించాలి. ఓకే, ఈ లెగ్ నుంచి ఈ లెగ్ కి లెగ్ కొంచెం ప్రెస్ చేస్తారు, ఇక్కడ హ్యామ్ స్ట్రింగ్స్ పాప్ అవుతుంది. ఇప్పుడు సైడ్ ఇలా వస్తారు, సైడ్ చెస్ట్ చేసినప్పుడు ఇక్కడ రేడియస్ కంప్లీట్ ఈ రౌండ్నెస్ ఇట్ విల్ బి విజిబుల్. ఇక్కడ బైసెప్ స్క్వీజ్ అవుతుంది. మళ్ళీ ఈ షోల్డర్ నుంచి ఇక్కడ చెస్ట్ స్క్వీజ్ చేస్తారు, ఇక్కడ నుంచి ఇక్కడ ఇన్సైడ్ నుంచి లాట్స్ ఓపెన్ చేయాలి, అప్పుడే మీ ఫ్రేమ్ లుక్స్ బిగ్. దెన్ దెర్ ఆర్ 2 things. ఓకే, ఐదర్ యూ కెన్ స్క్వీజ్ యువర్ కోర్, ఐదర్ యూ కెన్ హిట్ వాక్యూమ్. ఓకే, ఏది బాగా కనబడితే అది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ బోత్. 5 seconds హిట్ వాక్యూమ్, 5 seconds షో అప్ లైక్ దిస్. ఓకే, దిస్ ద థింగ్. ఇంకా డీటెయిల్ గా అక్కడ వెళ్ళి మాట్లాడుకుందాం. ఎనఫ్, ఐ నో ఇట్ ఇస్ గోనా బి టూ లెంతీ, దట్స్ ఫైన్. నేను యాక్చువల్ గా బాగా టెన్షన్ తీసుకుంటుండే, అరే పోజింగ్ అని కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చాడు, ఎక్కువ టెన్షన్ తీసుకోకు అయిపోతుంది, ఫోకస్ ఆన్ ద కండిషన్ అని. సో బాడీ కండిషన్ పైన ఫోకస్ చేస్తున్నా ఎక్కువ. ఇప్పుడు జస్ట్ కండిషనింగ్. కండిషన్ ఎట్లుంది
ర్యాంప్ వస్తుంది. బ్యాక్. బట్ ద థింగ్ ఈస్ ఐ థాట్ వెన్ ఐ వాస్ సీయింగ్ హిమ్ లైక్ ఫస్ట్ చూసినప్పుడు కండిషన్ వస్తుందో లేదో, లైక్ నాట్ నౌ లాస్ట్ టైం అయినప్పుడు కాదు, అంతకు ముందు చూసినప్పుడు వెన్ ఈ స్టార్టెడ్ బల్క్ ఓకే టైం తక్కువ ఉంది, అంత కండిషన్ తీసుకొస్తాడా లేదా, కష్టం అవుతుంది. బట్ నౌ వెన్ ఐ సా లాస్ట్ టైం టు నవ్ ఇట్ సెల్ఫ్ ఐ కెన్ సీ కొద్దిగా లైక్ కోర్ పైన కానీ ఆబ్లిక్స్ కానీ ఇప్పుడు ప్రాపర్ విజిబుల్ ఉంది. దెన్ జస్ట్ ఇమాజిన్ జస్ట్ ఇట్స్ లైక్ 1 week అంతే తేడా. ఓకే ఇంకా 30 days ఉంది. 3 days అవుట్ ఆర్ 4 days అవుట్ అప్పుడు విల్ మీట్ అగైన్. అప్పుడు ఇంకొక వీడియో చేద్దాం. అప్పుడు ప్రాపర్ 3 days అంతకు ముందు కూడా కలవచ్చు. ఆ టైం కి నా పోజింగ్ ఇప్పుడున్న దానికి వేరే లెవెల్ ఉంటది. ఇప్పుడు ఏదో అంటే ఇప్పుడు స్టార్ట్ చేసినాం కాబట్టి పోజింగ్ ఈ వీడియోలో మీరు చూసుకోండి. నేను తర్వాత 2 పక్క పక్కన పెట్టి 2 చూపిస్తాం మీకు. డిఫరెన్స్ ఎంత ఇంప్రూవ్ అయినాం అనేది కూడా చూపిస్తా. ఈస్ గెటింగ్ ద ఫ్లో, కొద్దిగా కరెక్షన్స్ అంతే, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్. గేమ్ ఓవర్. గజ్ కూడా సేమ్. ఆ రూమ్ లో పోజింగ్ ఇద్దాం, మన పోజింగ్ రూమ్ లో. లెట్స్ గో. పంపంతా దిగిపోయింది కదరా. ఇప్పటిదాకా వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా ఏం చేస్తుర్రా మీరు? సబ్స్క్రైబ్ చేయరు. నాది కూడా బ్రో. భాస్కర్ బ్రోది కూడా సబ్స్క్రైబ్ చేయండి. నేను ఛానల్ది చిన్నగా ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ బయోలో లింక్ పెట్టేస్తా, అదే డిస్క్రిప్షన్ లో లింక్ కూడా పెడతా ఛానల్ది, పోయి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను జిమ్కి ఎట్లా వస్తా తెలుసా? నన్ను చూస్తే ట్రావెల్ చేయడానికి వచ్చిండో ఎటో ట్రిప్ కోసం అనుకుంటారు. నా బ్యాగ్ తీసుకున్నాడు. ఇఫ్ సమ్మన్ లుక్స్ ఎట్ మీ లైక్ దిస్ ఆన్ రోడ్, నేనేదో ట్రిప్కి వెళ్తున్నా అలా అనుకుంటారు. అంత పెద్ద బ్యాగ్ లో మొత్తం జాతర సామాన్ మొత్తం ఉంది. నాదంతా లేదు, జస్ట్ మీల్స్, ఒక ట్రైపాడ్. సో మీ క్లాసిక్ లో స్టార్టింగ్ మీకు ఫ్రీ పోజింగ్ ఉంటుంది. ఫ్రీ పోజింగ్ మీన్స్ యూ నో ఎనీ పోజ్ యూ క్యాన్ హిట్, బట్ కీప్ ఇట్ క్లాసిక్, దట్స్ ఇట్. ఓకే వచ్చిన తర్వాత మీకు క్లాసిక్ లో ఫస్ట్ క్వార్టర్ టర్న్స్ ఇస్తారు, లైక్ ఫ్రీ స్టైల్ అయిన తర్వాత. సో స్టాండ్ ఇన్ ఫ్రంట్ సిమెట్రిక్ పోజ్, మీ ఫేవరెట్ పోజ్ ఏది ఉంటుందో అది ఇచ్చి లైక్ నిల్చోండి. ఐదర్ ఫ్రంట్ డబుల్ బైసెప్స్, ఇఫ్ యూ వాంట్ జస్ట్ రిలాక్స్ పొజిషన్ ఆల్సో ఫైన్. ఫ్రంట్ డబుల్ బైసెప్స్, vacuum, it's classic. Smile on face, always smile ఉండాలి ఫేస్ మీద, అదే దోల్ తీరేది. వాట్సాప్ అంటే దాని మీద ఒక కమెంట్ కూడా పెట్టిండు మనోడు. ఫ్రంట్ డబుల్ బైసెప్స్, గ్రేట్. నువ్వు లెగ్ చూడు, ఇద్దరిది చూడు, లెగ్స్ ఎలా ఉంది. లెగ్స్ లెఫ్ట్ లెగ్ ముందు పెట్టు. ఓకే మళ్ళీ మీకు హోల్డ్ చేయలేకపోతుంటే లెగ్ డౌన్, అగైన్ యూ హిట్. ఎస్ సైడ్ చెస్ట్, quarter turn to the right. లెగ్స్ చూడు అక్కడ, కంప్లీట్. క్రేజీ. సైడ్ ట్రైసెప్, లెగ్ కొద్దిగా బయట పెట్టు. అక్కడ కాఫ్ కూడా షో అప్ అవ్వాలి, ఇక్కడ కాఫ్ షో అప్ అవ్వాలి. ఇది ఇన్నర్ సపరేషన్స్ యూ షుడ్ షో అప్. అండ్ హెడ్ బెండ్ యువర్, లిఫ్ట్ యువర్ హీల్ లిఫ్ట్ చేయి. ఎస్ ఓపెన్ చేయి, బ్యాక్ ఓపెన్ అవ్వాలి. ఓపెన్, రిలాక్స్ అండ్ హిట్. రిలాక్స్ ప్రాపర్. చాలా నేనేం చెప్పాను, పోజ్ ఇచ్చేసేటప్పుడు స్క్వీజ్ చేయకు. ఇది చేయండి, నేను చూస్తాను కదా. యూ డూ, ఐఎమ్ హియర్ టు సీ. ఓకే కొంచెం కరెక్షన్స్ చేయాలి. నువ్వు లెగ్ కొంచెం క్లోజ్ పెట్టు, చాలా వెనక్కి పెట్టావు. ఎస్ నువ్వు నీ బెండ్ చేయి. ఓకే ఎస్ quarter turn to the right. జస్ట్ ఇప్పుడు క్వార్టర్ టర్న్స్ చూస్తున్నా, కరెక్షన్స్ చాలా ఉన్నాయి చేయాలి. quarter turn to the right. సైడ్ చెస్ట్, బ్యాక్ నుండి సైడ్ చెస్ట్. అంటే సైడ్ చెస్ట్ లో 2 చేయాలి, 2 సైడ్స్ చూపించాలి, బోత్ సైడ్స్. నీకు మెన్స్ ఫిజిక్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఓన్లీ 1 సైడ్ చెస్ట్, యువర్ ఫేవరెట్ సైడ్ చెస్ట్ యూ షుడ్ డూ అంతే. ఓకే ఎస్ విత్ ఆబ్లిక్ స్క్వీజ్ 1 pose, విత్ వాక్యూమ్ 1 pose. ఇలా కాదు, ఎలా చెప్పాను, క్లాసిక్ ఇట్ షుడ్ బి లైక్ దిస్, ఐదర్ దిస్. క్రేజీ.
ఇది ఇలా ప్రెస్. మళ్ళీ పొజిషన్. ఎస్. oblique squeeze. Yes. Vacuum. Yes. ఇంతే. దీస్ ఆర్ ఆల్ ద పోజెస్. మీకు క్వాడ్రిటన్స్ వచ్చేది మస్కులారిటీ ప్లస్ క్వాడ్రిటన్స్ లో కూడా ఇన్నే పోజెస్ ఉండేది. ఓకే, ఫ్రంట్ డబుల్ బైసెప్స్, సైడ్ చెస్ట్, 6 సైడ్ ట్రైసెప్స్, దెన్ బ్యాక్ డబుల్ బైసెప్స్, దెన్ యాప్ కొద్దిగా క్రంచ్ చేసి మళ్ళీ వాక్యూమ్, షో ప్యూర్ వాక్యూమ్ ప్రాపర్ గా. మీరు ఇది మొత్తం లైక్ ఇప్పుడు గ్రూప్ లో ఇవే ఉంటాయా? గ్రూప్ పోజెస్ ఉంటాయి చూసినా, దాంట్లో ఇవేనా? ఇవే. ఇది అయిన తర్వాత ఫస్ట్ ఫ్రీ పోజింగ్, తర్వాత ఇది. అంతే, క్లాసిక్ లో ఇంతే. ఇది మీరు పర్ఫెక్ట్ చేసుకుంటే క్రేజీ. మళ్ళీ ఒక్కొక్క పోజ్ కూడా. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ డబల్ బైసెప్స్. ఓకే, ఎవరు హోల్డ్ చేయట్లేదు. ఓకే, పైన ఫ్రంట్ డబల్ బైసెప్స్ కొడితే లైక్ బైస్ ఫోకస్ చేస్తున్నారు, లాట్స్ ఓపెన్ చేస్తున్నారు, వాక్యూమ్ కొట్టట్లే. ఓకే, తర్వాత ఇఫ్ యు ఆర్ హిట్టింగ్ వాక్యూమ్ అండ్ లైక్ కంప్లీట్ అప్పర్ బాడీ, లోవర్ బాడీ యు ఆర్ లీవింగ్ లూజ్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కరు చేయండి. ఫస్ట్ చేయి, ఆకాశ్ చేస్తా, నేను చేస్తా. ఓకే ఓకే, 4 మొత్తం 6 పోజెస్ ఇట్లా స్టార్ట్ అయ్యి మళ్ళీ ఓకే. అదే కట్ అవ్వాలి ఇంకా, బట్ యాక్టివేట్ చేసుకో. ఫ్లెక్స్. హ్యాండ్స్ ఓపెన్ ఇలా ఓపెన్ చేయి. ఎస్, కొంచెం ఇట్లా. మళ్ళీ కావాలి అంటే మళ్ళీ రిలాక్స్ చేసుకో. ఆపి మళ్ళీ రికార్డ్ అవుతు, ఆపి మళ్ళీ అవుతు మళ్ళీ. ఇంకా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ నువ్వు హోల్డ్ చేయకూడదు. ఇప్పుడు మూమెంట్ వస్తుందా, ఈజీగా ఫస్ట్ పూర్తిగా ఓపెన్ చేసుకో. కొంచెం స్క్వీజ్. ఇది కొద్దిగా, ఇది ఫిస్ట్ ఉంది కదా, కొద్దిగా వెనక్కి ఇలా పుష్ చేయి. లోవర్ బ్యాక్ ఇక్కడ ఫోకస్ చేయి. అది చెప్పే కదరా మూవీ అయిపోద్ది అని. పోజింగ్ నేర్చుకోరా పోగా, అది దాని కామెంట్లు దగ్గర చేస్తుంటే పోతుంది. పోజింగ్ అయితే అస్సలు ఈజీ కాదు. ఏదో బాడీ బిల్డ్ చేసినామా, స్టేజ్ మీద పోయినామా, పిచ్చిపోకొని లెక్క ఇట్లా పోజులు చేసి వచ్చినామా కాదు. కొంచెం దానికి ఫ్లో మెయింటైన్ చేయడం. ఒక ఫ్లో చూపిస్తాం. ఆకాశ్ బ్రో అయితే అసలు మొత్తం ఆగమవుతున్నాడు. Let's go. Yeah. I'm like an addict, do I gotta have it. I ain't even playing, got a really bad habit. If it moves, gotta grab it. Fuse like a magnet, lose, won't have it till I'm doomed in a casket. I ain't playing, got a weird mind. If you work 8 hours, I'ma work 9. If the shoot tastes sour, you should taste mine. I'ma stay in power for a long time. Get up, nah, I ain't a quitter. Toss me the ball, I'm a really big hitter. Big picture, I'm a straight killer. Rising the song to the highest bidder. Got juice, got gas, I'ma move fast. New shoes, new tracks, like who's that? I'm new, come back, better than last. Yeah, it's a new me, never gonna look back. Never gonna look back. Cause damn, I was built to last. You move slow and I move fast, and that's facts. Only I can make a change. Slowly take a step today. I will never be the same. Cause that's what it takes. పక్కకే కదా వెళ్ళినచ్చు అనుకున్నా, కానీ పోజింగ్ మాత్రం బ్రోది నెక్స్ట్ లెవెల్ ఉంది. చూపించిన కదా 2000, అది మాత్రం ఏదో అట్లా ఉంది. వేసుకోవాలా పోజింగ్ కండిషన్. ఓకే, బాడీ స్టేజ్ పైన ఓన్లీ కండిషన్ చూస్తారంటే మాట నేను గోల్డ్ కొట్టుకొని వస్తాను, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. కానీ పోజింగ్ మనకు రాదు. పోజింగ్ చూద్దాం. ఇప్పుడు ఇదే చేస్తా ప్రాక్టీస్. సో మొత్తానికి పోజింగ్ అయితే అయిపోయింది.
బ్రో ఏమో చెడ్డికి తెలియకుండా బండిని గుంజినట్టు సింపుల్ గా పోజింగ్ వేసుకోవడం అయిండు. మాకేమో ఇట్లా అయింది. ఆకాశ్ బ్రోకి అయితే అసలు ఇప్పటికీ పోజింగ్ చేస్తాడు, ఇంకా చేస్తున్నాడు ఆడ. రా సరే ముందరికి రా. చూడండి చెడ్డి తిప్పుతుండు చిన్నగా బ్రో ఏమో చిన్నగా ఏమంటారు పోజింగ్ ఒకసారి బేసిక్ చూసిండు కదా. రేపటి మొత్తం ఇదే. మొన్నటి వరకు ఏమో ఆర్నాల్డ్ పోజ్ అన్నాడు, గంట సేపు ఆర్నాల్డ్ పోజ్, రోజు ఒక గంట ప్రాక్టీస్ ఇట్లా అనేటోడు వచ్చి జిమ్లో. ఈరోజు ఒకసారి చేయలే. పోజింగ్ వైస్ నాది ఇంప్రూవ్ అవుతుందా లేదా డే 1 తోటి ఇప్పటికి ఇఫ్ యూ ఆస్క్ మీ ఆల్మోస్ట్ 90% బెటర్ ఉంది. సో ఇంకా 10% కొద్దిగా కరెక్షన్స్, ఇంకొద్దిగా అడ్జస్ట్మెంట్స్, దెన్ గేమ్ ఓవర్. ఇప్పటి నుంచి ఇంకా డైలీ ఇది ప్రాక్టీస్ చేయాలా. ఇంకొకటి ఎట్లా అంటే నేను చూపిస్తున్నా బేసిక్. ఇంతకుముందు మనం పోజింగ్ లేదు, కాంపిటీషన్ అంటే తెలియదు, బేసిక్ తెలియదు. ఫ్రెండ్ వాళ్ళు వేసేపు అంటే ఏముంది ఇట్లా అంటుండే. వ్యాక్యూమ్ నాకు స్టార్టింగ్ నుంచి వ్యాక్యూమ్ బాగా అలవాటు కాబట్టి ఇదొక పోజ్. తర్వాత ఈ ట్రాన్సిషన్ లో లేవు, ఇట్లా అంట డైరెక్ట్ కిందకి వచ్చి ఇటు సైడ్ రాదు, మళ్ళీ నాకు ఇటు సైడ్ రాదు, ఇటు వస్తుండే ఇట్లా అంటుండే. తర్వాత ఇట్లా అంటుండే, ఇట్లా అనేసి ఇట్లా అని అంటుండే. తర్వాత ఇట్లా కూడా కాదు, ఇది ఇట్లా కాదు, ఇట్లా మొత్తం బస్. ఇది నా బాడీ కండిషన్. ఇప్పుడు ఇదే దీన్నే అట్లా ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఈ 3 మెయిన్ అంటే లైక్ అవే ఉంటుండే. బాడీ బిల్డింగ్ పోజెస్ మనం ఈ శివం యూట్యూబ్ ఓపెన్ చేసి క్రిస్ బంస్టెడ్ చూస్తుండే. వాడు ఇట్లా నడుచుకుంటూ వస్తాడు, ఇట్లా అంటాడు కదా. అది చూసి మనకు అదే అలవాటు అయింది, అట్లా వేయాలి ఇట్లా వేయాలని. సో లైక్ ఈ లాట్ స్ప్రెడ్ ఉంది కదా, ఇట్లా మనకు వానంత సైజు లేకపోయినా వాడు మన ముందు వచ్చి పోజింగ్ చేస్తే మనం బిల్లపుకొని లెక్కనే ఉంటాం వాళ్ళ ముందు. రీసెంట్ గా నేను ఇన్స్టాగ్రామ్ లో ఎన్హాన్స్డ్ అథ్లెట్స్ బాగా వస్తున్నాయి రీల్స్ పోజింగ్ స్టేజ్ పైన. వాళ్ళని చూసి ఒక లైక్ డిసప్పాయింట్మెంట్, మనకు అట్లా ఫిజిక్ లేదురా బాయ్ అది ఇదని. ఏమో ఇక అప్పుడప్పుడు కొంచెం వేసుకుంటే మంచిది అనిపిస్తుంది, అప్పుడప్పుడు ఇట్స్ అనిపిస్తుంది తీసుకుందాం మనం కూడా ఒకసారి తీసుకొని సైలెంట్ గా. ఇప్పుడు చూస్తున్న నేచురల్ అథ్లీట్స్ హైప్ చూస్తే, సో ఐ టెల్ లైక్ హూఎవర్ నేచురల్ అథ్లీట్స్ ఆర్ దేర్, ఇంకా మీరు స్టార్ట్ చేయబోతున్నారంటే జస్ట్ ఐ టెల్ జస్ట్ గివ్ సమ్ టైమ్, స్టే కన్సిస్టెంట్. అట్లీస్ట్ కొద్దిగా అట్లీస్ట్ 1 year వర్క్ చేయండి, జిమ్కి వెళ్ళండి, వర్క్ చేయండి. సో అప్పుడు చూడండి అట్లీస్ట్ డైట్ కొద్దిగా ఏదో కాకపోయినా అట్లీస్ట్ ఇఫ్ యూఆర్ డూయింగ్ లైక్ 30 to 40% దట్స్ మోర్ ఎనఫ్. ఓకే, ఇఫ్ యూఆర్ బిగినర్స్, నీకు చేతన అయితే లైక్ ఇఫ్ యూఆర్ ఫైనాన్షియలీ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, సి ఇఫ్ యూఆర్ డూయింగ్ లైక్ ఫిట్నెస్, లైక్ జిమ్కి వెళ్తున్నావు, బాడీ బిల్డింగ్ చేస్తున్నావు అంటే ఆబ్వియస్లీ నీకు మనీ కావాలి. ఓకే, దట్స్ ద మెయిన్ థింగ్. డబ్బులు అంటూ కానే కావాలి. పీపుల్ విల్ బి దేర్. నాకు కమెంట్లు కానీ లైక్ మెసేజ్లు వస్తుంటాయి నాకు కానీ వాట్సాప్ కానీ, బ్రో నాకు డయట్ చెప్పు, అది చెప్పు, ఇది చెప్పు అని. బడ్జెట్ ఫ్రెండ్లీ డయట్ అది ఇది. సో వన్ థింగ్ ఐ సజెస్ట్, ఇఫ్ యూఆర్ డూయింగ్ లైక్ కొద్దిగా లైక్ జస్ట్ నార్మల్ ఫిట్నెస్ అంటే నీకు బేసిక్ గా బడ్జెట్ ఫ్రెండ్లీ హోమ్ ఫుడ్ లో కూడా నీకు మెయింటైన్ చేయొచ్చు. బట్ ఇఫ్ యూఆర్ డూయింగ్ బాడీ బిల్డింగ్ ఇట్స్ ఆబ్వియస్లీ ఎక్స్పెన్సివ్ గేమ్. ఎంత రిజిస్ట్రేషన్ ఫీజు కాంపిటీషన్ 3,500 ఏమో ఐసిఎన్ వెబ్సైట్ రిజిస్ట్రేషన్, 5,500 షోకి. దెన్ ఇఫ్ ఐఎమ్ ప్లేయింగ్ 3 shows 20,000 అవుతుంది మొత్తం అన్ని కలిపి. అందులో నువ్వు నెలకి ఇంత ఫుడ్ ఖర్చు, కోచింగ్ కి ఖర్చు, పోజింగ్ కి ఖర్చు, అన్నిటికీగా ప్రతిదానికి ఖర్చు. ప్రోటీన్ డబ్బాలు కొనుక్కోవాలా, డైట్ మెయింటైన్ చేసుకోవాలా, కూరగాయలు తెచ్చుకోవాలా, అన్నం, ప్రతి దానికి ఖర్చు అవుతుంది. ఏది పుణ్యానికి రాదు కదా అట్లా. సో ఎక్స్పెన్సెస్ అనేవి కామన్గా ఉంటాయి. ఇప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీ డైట్ అనేది బేసిక్గా మనం ఫాలో అవ్వచ్చు, వేర్ యూ క్యాన్ లైక్ నార్మల్ హోమ్ వర్కౌట్ చేసుకుంటా, లేకపోతే జస్ట్ జిమ్కి వెళ్ళు, 1000 రూపాయలు ఒకటి మెంబర్షిప్ తీసుకొని వర్కౌట్ చేయి, జస్ట్ మన వెల్నెస్ని మెయింటైన్ చేసుకోనికి. బట్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు బాడీ బిల్డింగ్, ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు సమ్ కాంపిటీషన్స్ ప్రొఫెషనలీ, న్యాచురల్ కానీ ఎన్హాన్స్డ్ కానీ, పైసలు అనేవి ఖచ్చితంగా అవుతాయి. తక్కువ పైసల్లో బడ్జెట్ ఫ్రెండ్లీ కాంపిటీషన్లు ఎక్కడ జరగవు, చేయరు కూడా. సో మన బాడీలోకి ఏదైతే మనం ఫుడ్ పంపిస్తామో దట్ షుడ్ బి ఆఫ్ గుడ్ క్వాలిటీ సోర్స్. బడ్జెట్ ఫ్రెండ్లీ పంపిస్తే బాడీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అయిపోతుంది లాస్ట్కి. ఓకేనా? సో బడ్జెట్ 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 లాస్ట్కి బడ్జెట్. నువ్వు ప్రోటీన్ డబ్బా తీసుకునేటప్పుడు ఒకవేళ నేను చూస్తే 5,500 ఒక డబ్బా ఉంటేనే తీసుకుంటాను నేను. 2,000కి వస్తే తీసుకోను. ఎందుకు ఇంత తక్కువ వస్తుంది అని ఒక ఇది వస్తుంది,
దాని మీద అనుమానం వస్తుంది క్వాలిటీ మంచిగా లేదేమో అని. ఫుడ్లో కూడా సేమ్, బడ్జెట్ తక్కువ ఉందంటే దాని అర్థం అది క్వాలిటీ మంచిగా లేదు అని అర్థం. తక్కువ క్వాలిటీలో నీకు సోయా చంక్స్ వస్తున్నాయి, రోజు కిలో ప్రోటీన్కి సోయా చంక్స్ తినేసి నేను ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేసుకున్నా అంటే ఆ సోయా చంక్స్లో వచ్చే ప్రోటీన్ మన బాడీ అబ్జర్వ్ చేసుకోదు. దానిలో వచ్చే అడెనోసిన్ మన ఏటీపీ ఉంటుంది, అది బాడీకి జనరేట్ చేయడానికి మజిల్స్కి ఆ ప్రోటీన్ కరెక్ట్ సరిపోదు. చికెన్, ఎగ్స్ ఇవే కరెక్ట్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్, దాంతోపాటు వే ప్రోటీన్. ఈ వెజిటేరియన్, పన్నీరు, సోయా చంక్స్ తిని నేను పెద్ద న్యాచురల్ బాడీ బిల్డర్ని, నేను పెద్ద వెజిటేరియన్ బాడీ బిల్డర్ అని పిల్లపుగ్గలు ఫేక్ నైటీస్ మస్తు మంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. సో వాళ్ళని చూసి ఏదో ఒకటి నేర్చుకుని అట్లా, అది ఇంపాసిబుల్. వాళ్ళు ఏదో చూపిస్తారు, స్టార్టింగ్లో ఒక సైకిల్ నడిపిస్తారు, బిగినింగ్ ఒక 2 సైకిల్ నడిపిస్తారు. అది అయిపోయిన తర్వాత ఒక 5 సంవత్సరాలు న్యాచురల్గా చేస్తారు. భయ్ మేతో న్యాచురల్ నువ్వు బోసిడీకే అంటారు, మీరు నమ్మేస్తారు నిజమేమో అంటారు. కాంపిటీషన్లో వాడి న్యాచురల్ అనే వస్తుంది, మన పక్కకు వచ్చి నుంచుతాడు, వాడు ఎన్హాన్స్ ఉంటాడు, మనం నాటివ్ ఉంటాం, మనమేమో పిచ్చిపోకొని లేకుండా వాడేమో తోపు లేకుంటాడు. వాడిని చూసి ఫీల్ అవ్వడం వల్ల ఎందుకురా న్యాచురల్ ఉంటుంది, లైట్ తీసుకోరికి కథలు పడకురి, బడ్జెట్ ఫ్రెండ్లీ అది దాని కథలు చెప్పకురి, ఇన్వెస్ట్ చేసేది ఉంటేనే బాడీ బిల్డింగ్ చేయండి, లేకపోతే వద్దు. ఇంట్లో అన్నం పప్పు తిని చిన్నగా వర్కౌట్లు చేసుకో, మెయింటైన్ చేయి. మెయింటైన్ కూడా అవసరమే లేదు, బిల్డ్ చేయకు. నీకు ఎప్పుడైతే ఫైనాన్షియల్లీ నువ్వు స్టేబుల్ ఉంటావో, నీకు జాబ్ వస్తుందో, నీకు నెలకి ఇంత పైసలు వస్తాయో ఖర్చు పెట్టడానికి, డైట్కు గప్పుడు ఖర్చు పెట్టు. ఇంట్లో సపోర్ట్ చేస్తే మంచిది. ఇంట్లోకి వెళ్ళి నీకు పైసలు ఇచ్చి సరేరా పోయి ప్రోటీన్ డబ్బా తెచ్చుకొని ఇష్టం వచ్చింది చేయి, డైట్ చేయి, అది ఇది అంటే అప్పుడు చేసుకో. అంతేగాని ఏం లేకుండా, నీకు పైసలు లేకుండా, ఫండ్స్ లేకుండా నేను బాడీ బిల్డింగ్ చేస్తా అంటే నేను చేయను. నాకు మెసేజ్లు వస్తాయి ఇన్స్టాలో, భయ్యా నాకు ఒక 2000 అంటే ఫోన్పే అయ్యి నంబర్ పంపించి మళ్ళీ నీకు నెక్స్ట్ వీక్లో వేసేస్తా భయ్యా అంటారు. మస్తు వస్తాయి. అట్లా 2000 ఇచ్చుకుంటూ పోతే, దాన ధర్మాలు చేసుకుంటూ పోతే, నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసి అమ్మేసేయాల్సి వస్తుంది. అది కొంచెం ఎక్కువ మాట్లాడినా, కానీ టాపిక్ బేస్డ్ మాట్లాడినా, ఎక్కువ మాట్లాడాలి అనుకుంటున్నా. ఓకే, ఇది ఈ రోజుకి. సో నెక్స్ట్, సో అది ముచ్చట. పోజింగ్ గురించి అయితే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది ఎట్లా చేయాలన్నా. ఆల్రెడీ వాయిస్ వినిపిస్తానే ఉంది, కనెక్ట్ ఉందా? ఆల్రెడీ వాయిస్ వినిపిస్తానే ఉంది మీకు ఇద్దరిది. సో చెప్పిండు కదా, ఆ పాయింట్స్ని ఫాలో అవ్వండి. ఒకవేళ మీరు కాంపిటీషన్ ఆడుతున్నట్టయితే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. ఇది మూవీలా ఉంటుంది, జస్ట్ లైక్ అ మూవీ, రా వీడియో. ఓకేనా? నెక్స్ట్ మాది వచ్చే వీడియో మేబీ కాంపిటీషన్ కి సమ్వేర్ క్లోజ్ టు 10, 15, 20 days అవుట్ ఆఫ్ వరకు మనం పోజింగ్ ని ఇంప్రూవ్ చేసుకొని ఫ్లోలో ఇవన్నీ చేస్తా. ఫ్రంట్ బ్యాక్ ఇటు నుంచి ఫ్రంట్కి వచ్చి మళ్ళీ లాట్ స్ప్రెడ్ చేసి ఇట్లా వచ్చి ఇటు నుంచి సైడ్ చెస్ట్ వరకు అయింది. దీని తర్వాత ఏంటి అనేది మెల్లగా ముందర చూద్దాం. ఇక్కడ వరకు అయితే పర్ఫెక్ట్ అయినాం. దాన్ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకొని లాస్ట్లో 2-3 ట్రాన్సిషన్ యాడ్ చేసి వీటినే కొంచెం సాగదీద్దాం స్టేజ్ మీద. ఎప్పుడైనా కూడా మనం ఏదైనా యూట్యూబ్ వీడియో కూడా సాగదీస్తాం లెంత్ కోసం, స్టేజ్ పైన కూడా అట్లే సాగదీయాలి. స్లోగా వేసుకుంటా ఇట్లా వచ్చి ఇక్కడ హోల్డ్ చేసి ఇట్లా రావాలా. పిచ్చిపోకోలేక ఇట్లా అన్నాం అనుకో, టైం ఎక్కువ అయిపోతుంది. ప్లస్ నువ్వు పోజింగ్ ఏం చేయాలో అర్థం కాదు, లాస్ట్కి అన్నీ అయిపోతాయి, మ్యూజిక్ నడుస్తూనే ఉంటుంది, నువ్వు ఇట్లా పిచ్చిపోకోలేక ఇట్లా నుంచోవాలి లాస్ట్లో. ట్రై టు అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్. పోస్ట్ చేసేటప్పుడు స్టేజ్ మీద అట్లీస్ట్ స్లో, కొంచెం స్మూత్ ఉండి ఆత్రపడక, ఏమిట్రా ఆగమాగం. ఓకే, సో నా తెలుగు కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు. సో బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక. సో రీసెంట్ గా హైదరాబాద్ షిఫ్ట్ అయినా, సో తెలుగు కొంచెం తేడా ఉంటుంది. సో అడ్జస్ట్ అవ్వడానికి టైం తీసుకుంటా. సో ఆయన అర్థం చేసుకుంటారు మన వాళ్ళు. ఓకే, సో అది ముచ్చట. సో దట్ బీయింగ్ సెడ్, ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఇప్పటికైతే డబుల్ బైసెప్స్ అండ్ విల్ ఎండ్ ద వీడియో. ఓకే, బాయ్, నన్ను మాక్ చేస్తుండు. చలో, దట్ బీయింగ్ సెడ్, ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఏదైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం.